నమస్తే, నా పేరు ప్రశాంతి. సీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించి కలెక్టర్ మాధవిలత. సమాజ స్థాపనే అంబేద్కర్ లక్ష్యం. రాజమహేంద్రవరం ఎంపీ మార్కాని భరత్న. ఐసీడీఎస్ ఉద్యోగులకు నెల జీతం అదనంగా ఇవ్వాలి. ప్రభుత్వానికి రాష్ట్ర అధ్యక్షులు శ్రీకాంతరాజు విజ్ఞప్తి. బీజేపీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు. పతాకాన్ని ఆవిష్కరించిన లెఫ్టినెంట్ జాస్తిమూర్తి. అంబేద్కర్ స్ఫూర్తితో రాజ్యాంగ విలువలు కాపాడాలి. చందన కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు. జిల్లాను అన్ని రంగాల్లో ప్రగతి పథంలో ముందుకు నడిపించడంలో మనమందరం సమన్వయంతో పనిచేస్తూ అడుగులు వేద్దామని కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక ఆర్ట్స్ కళాశాల ఆవరణలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలని అత్యంత ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. తొలుత సభా ప్రాంగణానికి చేరుకున్న కలెక్టర్కు జిల్లా ఎస్పీ ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ప్రజలకు మరింత దగ్గరగా పాలనా వ్యవస్థ ఉండే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని, ఆ మేరకు జగనన్నకు చెబుతాం, జగనన్న సురక్ష, జగనన్న ఆరోగ్య సురక్ష, ఆడుదాం ఆంధ్ర వంటి వినూత్నమైన కార్యక్రమాలతో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమాభివృద్ధి ఫలాలను అందజేయడంలో జిల్లా యంత్రాంగం సమిష్టి కృషితో ముందుకు వెళుతున్నామన్నారు. ఈ దిశలో జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న ప్రజాప్రతినిధులకు, న్యాయాధికారులు, శాంతి భద్రతలను పరిరక్షిస్తున్న పోలీసు యంత్రాంగం, అధికారులు, సిబ్బంది, బ్యాంకర్లు, స్వచ్ఛంద సంస్థల కృషి అభినందనీయమన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, ఎంపీ మార్కాని భరత్రం, రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎస్పీపీ జగదీష్, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్, పోలవరం సహాయ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య, సహాయ కలెక్టర్ యశ్వంత కుమార్, డిఆర్ఓ జి నరసింహులు, ఆర్టీఓ ఏ చైత్రవర్షిని, అదనపు ఎస్పీ రాజశేఖర్, పలువురు న్యాయవాదులు, అధికారులు, స్వాతంత్ర సమరయోధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందించిన సర్వోత్తమ రాజ్యాంగంతో దేశంలో సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామ్య పాలనకు నాంది పలికిన ఈ పవిత్ర రోజును జాతి యావత్తు ఏటా పర్వదినంగా జరుపుకుంటున్నాం. ఇటీవలే మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించిన ప్రపంచంలోనే అతిపెద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ వేడుకలను పురస్కరించుకొని జిల్లాలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాల్ని నిర్వహించుకున్నాం. ఇదే స్ఫూర్తితో సామాజిక న్యాయానికి మరో ముందడుగు వేసి కులగణన కార్యక్రమం మన జిల్లాలో చురుకుగా సాగుతోంది. ముఖ్యమంత్రి గారు ప్రజలకి మరింత దగ్గరగా పాలనా వ్యవస్థ ఉండే విధంగా పాలనా వికేంద్రీకరణలో భాగంగా జిల్లాల పునర్విభజన చేసి ఏప్రిల్ 4, 2022వ తేదీన మన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా వైఎస్ఆర్ పెన్షన్ పథకం కింద జనవరి మాసం నుంచి 3,000 రూపాయలకి పెన్షన్ని పెంపు చేస్తూ జిల్లాలో 2,48,702 మంది పెన్షన్ లబ్ధిదారులకి వివిధ పెన్షన్లలో 73,83,00,000 రూపాయలని ప్రతి నెల కూడా సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్ల సహాయంతో వారి ఇంటి వద్దనే మనం పంపిణీ చేస్తున్నాం. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచిత వైద్యాన్ని 5 లక్షల నుంచి 25 లక్షలకి పెంపొందిస్తూ ఇప్పటి వరకు 11 కోట్ల రూపాయలని ఖర్చు చేశాం. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమం ద్వారా జిల్లాలో ప్రతి నిరుపేద సొంతింటి కలలను సాకారం చేసేందుకు 1,46,000 మందికి ఉచితంగా ఇళ్ల స్థలాల్ని పంపిణీ చేశాం. విద్యనే భావితరాలకు మనం అందించే ఆస్తి అనే నినాదంతో రాష్ట్రంలో విద్యకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న గోరుముద్ద, ట్యాబుల పంపిణీ పథకాల ద్వారా విద్యార్థులకి చేయూతనందిస్తున్నాం. భారతదేశ గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక విశేషాపురంలో ఫార్మసిస్ట్ వైసీపీ నాయకుడు కొల్లి వినయ్ ఆధ్వర్యంలో మాజీ కార్పొరేటర్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు అజ్జారపు వాసు పర్యవేక్షణలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. సమాజ స్థాపన, అందరికీ సమాన హక్కులు, సమాన న్యాయం అందాలన్న ఉద్దేశంతో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించడం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ రాజమహేంద్రవరం ఎంపీ మార్కాని భరత్రామ్ అన్నారు. ఈ సందర్భంగా వినయ్ అధ్యక్షతన జరిగిన సభలో ఎంపీ భరత్తో పాటు రోడా
చైర్మన్ మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, నన్నయ్య యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ జి సుధాకర్, వైసీపీ మాజీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ గుత్తల మురళీధర్, వైసీపీ నాయకులు నక్కా శ్రీనగేష్, ఎస్సీ/ఎస్టీ ఉద్యోగ సంఘాల నాయకుడు కోరుకొండ చిరంజీవి తదితరులు మాట్లాడారు. పవిత్రమైన రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ అందరికీ ఓటు హక్కు కల్పించారని, దాన్ని సద్వినియోగం చేసుకుని మంచి పాలకుడిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో రాజమహేంద్రవరం నుంచి 100% ఓటింగ్ జరిగేలా చేయడానికి యువత ముందుకు రావాలని కోరారు. రివర్ సిటీగా ఉన్న రాజమహేంద్రవరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని, త్వరలోనే గోదావరి అందాల్ని ఆస్వాదించేలా చేసేలా కార్యాచరణ సిద్ధమవుతోందన్నారు. ఎస్సీ స్టడీ సర్కిల్ లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చిరంజీవి అడగ, గోదావరి గట్టున 8.5 కోట్లతో నిర్మాణంతో ఉన్న అంబేద్కర్ పూలే భవన్లోనే ఒక అంతస్తును ఎస్సీ స్టడీ సర్కిల్కు కేటాయిస్తామని భరోసా ఇచ్చారు. వైసీపీ నాయకులు ఎన్వి శ్రీనివాస్, కుంచె శేఖర్, బంటి, విజ్జన మధు, రోషన్, రేబా కబ్బులు, కొమ్ము జిగ్లేర్, రేగుళ్ల బాలశ్రీధర్, ఆర్ఏ చిన్ని, స్థానిక పెద్దలు రత్నరాజు, ఠాగూర్, వాసుదేవరాజు, సుబ్బారావు, ఎలిపే శ్రీనివాస్, కన్నా, లాయర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ సృష్టికర్త. ఇవాళ భారతదేశంలో ప్రజలందరూ కూడా సమానమైన హక్కు ఉంది అని అంటే అది కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం వల్లనే మనం అందరం కూడా సమాన స్థితిలో ఉన్నాం. ఒక అంశము, ఇదివరకు రాజ్యాంగం రాయకముందు కేవలము అగ్రవర్ణాలకి, చదువుకున్న వాళ్ళకి మటుకే ఓటు హక్కు కానీ లేకపోతే ప్రివిలేజెస్ కానీ ఉండే. అంతే, అది కాకుండా బడుగు బలహీన వర్గాలకి ఓటు హక్కు అనేది లేదు. నిజంగా ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయాలి. ఇవాళ ఓట్ అనేది ఎంత పవర్ఫుల్ ఆయుధం అని అంటే ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు అనేది కల్పించిన వ్యక్తి బిఆర్ అంబేద్కర్ గారు. అమలు చేసినటువంటి రాజ్యాంగాన్ని, మనకి ఆయన రచించిన రాజ్యాంగాన్ని అమలు జరిగే రోజు ఈరోజు. రిపబ్లిక్ డే అంటే భారత రాజ్యాంగాన్ని మనకి ఆయన అందించినటువంటి ఈ దేశానికి ఒక గొప్ప వరం. అటువంటి రాజ్యాంగం రోజున ఈ సువిశేషపురంలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఇనాగ్రేషన్ జరగడం, అవసరమైతే ఇటువంటి త్యాగానికైనా నేను చేస్తాను కానీ ఆ విగ్రహం మాత్రం సువిశేషపురంలో ఉండి తీరాలని చెప్పాను అన్నాడు ఆయన. దట్ ఈజ్ భరతరామ్ కమిట్మెంట్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం చాలా గొప్పది. సుమారుగా 3 సంవత్సరాలు కష్టపడి లిఖితపూర్వకంగా రాసిన రాజ్యాంగం ప్రపంచంలో ఏదన్నా ఉందంటే అది మన భారత రాజ్యాంగం. పక్కనే ఉన్న మన పాకిస్తాన్ చూస్తున్నాం. 70 సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ శాంతియుతంగా లేదు. పక్కనే ఉంది, మన పక్కనే. మనతో పాటే స్వతంత్రం వచ్చింది. ఇప్పటికీ వాళ్ళకి ఇంకా స్వతంత్రం రాలేదు. ఎప్పుడు కూడా గొడవలు, ఆందోళనలు, హత్యలు ఎన్ని కూడా ఇప్పటికి వచ్చి పాకిస్తాన్ ఎప్పుడు శాంతియుతంగా లేదు. ఇండియా ఇంటూ సోవియన్ సోషల్ సెక్యులర్ అని చెప్పిన మాట బట్టి మనందరికీ కావాల్సినటువంటి స్వేచ్ఛ వస్తుందని చెప్పి ఆ మహానుభావుడు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి తూట్లు పడుతూ ఈరోజు ఇన్ని సంవత్సరాలు జరిగినా కూడా ఇంకా వివక్ష. మరి మన మధ్యలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కూడా ఒక బీసీ నాయకులు ఒక ధైర్యంతో నెలకొల్పాం. అది ఎవరంటే మార్గాని భరత్రామ్ గారు. న్యాయం వైపు నిలబడే ఒకే ఒక నాయకుడు మార్గాని భరత్రామ్ గారు. ఆయన ఉన్నప్పుడు మనకేం అవదన్న ధైర్యంతో పెట్టి రాష్ట్ర అధ్యక్షులు డి శ్రీకాంత్ రాజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీల సమ్మెలో శ్రమ కూర్చి అన్ని పనులు చేశామని వివరించారు. స్థానిక రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత డిసెంబర్ 12వ తేదీ నుంచి ఏడాది జనవరి 22వ తేదీ వరకు అంగన్వాడీ టీచర్లు, సహాయకులు తమ సమస్యల పరిష్కారానికి సమ్మె చేయడం జరిగిందన్నారు. సమ్మె కాలంలో లబ్ధిదారులు ఎవరూ నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం అందించే అన్ని రకాల సేవలను నాణ్యత అందించాలనే ఉద్దేశంతో ఐకమత్యంగా అంగన్వాడీ బాధ్యతలను తమ భుజానికి ఎత్తుకుని అంకిత భావంతో సిడిపిఓలు, డీసీపీఓలు, పీడీలు, జేడీలు, ఇతర అధికారులు పనిచేసినట్లు గుర్తు చేశారు.
తమ ఆధ్వర్యంలో 10 రకాల సేవలను కోడిగుడ్లు, పాలు, బాలామృతం, వైఎస్ఆర్ కిట్లు ఇతర లబ్ధిదారులకు రాత్రింబవళ్లు ఎటువంటి అంతరాయం అందజేశామని తెలిపారు. తమ పనితో పాటు అదనంగా పని గంటల్లో శ్రమకూర్చి సేవలు అందించినందున 1 నెల వేతనాలను అదనంగా చెల్లించాలని కోరారు. దీనితో పాటు అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన మంత్రుల బృందం ఉద్యోగులకు గత 4.5 ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్లో పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి డిమాండ్ చేశారు. సమావేశంలో యూనియన్ నాయకులు ఎం నాగమణి, రోజారాణి, కె లక్ష్మీనారాయణ, కె తేజ్, ఎన్ నాగేంద్ర, జయప్రద, పోసమ్మ తదితరులు పాల్గొన్నారు. వ్యవస్థ పుట్టిన తర్వాత అంగన్వాడీ సిబ్బంది రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా అంగన్వాడీ కేంద్రాలు తెరవలేదు. వాళ్ళు సమ్మెలో ఉంటే ఎప్పుడు అంగన్వాడీ కేంద్రాలు మూసేసే ఉన్నాయి. మొట్టమొదటిసారి ఈ ప్రభుత్వం చాలా ప్రెస్టేజ్ గా తీసుకుని మా అధికారులందరినీ ఆదేశిస్తే తద్వారా అధికారుల ఆదేశాలను మేము పాటించి అంగన్వాడీ కేంద్రాలను తెరిచి 42 రోజుల పాటు లబ్ధిదారులకి ఎటువంటి నిరాటంకం లేకుండా, ఎటువంటి ఆటంకాలు కలగకుండా మేము సేవలు అందించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా మేము తెలియజేసేది అంటే 42 రోజుల పాటు మేము ఇళ్లకు వెళ్లకుండా మా కుటుంబాలను వదిలి మేము సేవ చేసినందుకు గాను మాకు 1 నెల అదనపు జీతాన్ని ఆఫీస్ సబార్డినేట్ నుంచి జాయింట్ డైరెక్టర్ క్యాడర్ వరకు కూడా అందరికీ 1 నెల జీతాన్ని అదనంగా కేటాయించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. అయితే ఇవేవో కొత్త కోరికలాగో కాదు. గత 4 ఏళ్ల నుంచి కూడా మా రెగ్యులర్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ సమస్యలు ఏవైతే ఉన్నాయో దాదాపు 70-80 సమస్యల్ని వివరంగా ఉన్న బడ్జెట్ ఎంత, మేము అడుగుతున్నది ఏంటి, ఎంత మిగులుతుంది, ₹1 కూడా అదనంగా లేకుండా, ఎటువంటి అదనపు భారం గవర్నమెంట్ మీద లేకుండా 340 జీవో ప్రకారం ఎన్ని శాంక్షన్ పోస్టులు ఉన్నాయి, రీఆర్గనైజేషన్ ద్వారా ఎలా సర్దుబాటు చేయొచ్చు, ఆ సర్దుబాటు చేయడం వల్ల ఎన్ని కోట్లు అవుతుంది, మీకు ఎన్ని కోట్లు మిగులుతుంది అని ₹1 కూడా లేకుండా మేము ఈక్వేషన్స్ తోటి అధికారులకు సమర్పించడం జరిగింది. అయితే దాని మీద గత 2 సంవత్సరాలుగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు, కానీ ఇదిగో అంటున్నారు, డైరెక్టర్లు మారిపోతున్నారు. దాదాపు మా దురదృష్టం గత 2 సంవత్సరాల్లో 5 డైరెక్టర్లు, కమిషనర్లు మారిపోయారు. ఆ మేడం చేసినప్పటికీ కింద ఒక ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ అని మా డైరెక్టరేట్ పరిధిలో ఉంటుంది. గత 4 ఏళ్ళు కూడా ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ లో మా సమస్యలు పరిష్కృతం కావడం లేదు. భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో స్థానిక క్వారీ సెంటర్ బీజేపీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రివర్ బే అధినేత లెఫ్టినెంట్ జాస్తి మూర్తి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లెఫ్టినెంట్ జాస్తి మూర్తి మాట్లాడుతూ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన గణతంత్ర దినోత్సవం నేడు దేశ ప్రజలందరూ స్వేచ్ఛగా జరుపుకోవడం జరుగుతోందని, గతంలో భారతదేశం ప్రపంచ దేశాలలో సామాన్య స్థాయిలో ఉండేదని, ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో విశేషంగా ప్రగతి సాధించి ప్రపంచ దేశాలను అగ్రరాజ్యాలను కూడా శాసించే స్థితికి చేరుకుందన్నారు. ప్రతి భారతీయుడు తాను గర్వంగా భారతీయుడని చెప్పుకునే స్థాయికి దేశ ప్రజలు చేరారని, రాగల సంవత్సరాలలో అగ్రరాజ్యాల్లో ప్రస్తుతం ఉన్న 4వ స్థానం నుంచి మోడీ సారథ్యంలో 1వ స్థానానికి చేరి విశ్వగురువుగా అవతరించడం ఖాయమని ధీమ్యం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అడపాల రామకృష్ణ, నర్సిపల్లి హారిక, నీరుకొండ వీరన్న చౌదరి, బీజేపీ నాయకులు గోలుగూరి రత్నారెడ్డి, కాలెపు సత్యసాయిరాం, కొత్తపల్లి గీత, మద్దిపాటి రజని, వీరాంజనేయులు, తనుబుద్ది భాస్కర్, కందుకూరి మనోజ్, కందికొండ రమేష్, పి సూర్యప్రభావతి, మార్కాని సతీష్ ప్రేమ్, సిద్ధాని వెంకట్, తంగెళ్ల శ్రీనివాస్, అవధారుల సాయి, మావూరి సత్యనారాయణ, కోసూరి సుబ్రహ్మణ్యం, పైబోయిన సురేంద్ర, బండి సత్యనాథ్, ఆకుల నర్సవేణి, పాతూరి రవి, శంకర్, కుమారి, తరెట్ల చింతాలమ్మ, దమయంతి, మల్లిడి శ్రీనివాసరెడ్డి, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. నాకు మన భారతీయ జనతా పార్టీలో నచ్చే విశేషం ఏమిటంటే జాతీయ జెండా ఎగరేసి జనగణమన వందే మాతరం మనస్ఫూర్తిగా పాడగలిగే పార్టీ మనదొకటే. మిగతా వాళ్ళంతా ఏదో సిగ్గుతోనో పాడితే ఏమవుద్దో, పాడకపోతే ఏమవుద్దో అన్న నామోషితోనో పాడతారు. ఇక్కడ నిజంగా ఒక ఎక్స్ సర్వీస్ ఆఫీసర్ అవడం వలన రియల్లీ ఫీల్ ఎట్ హోమ్ మన భారతీయ జనతా పార్టీలో. ఎందుకంటే అందరూ దేశభక్తులు. ఇప్పుడు ఎవరో మిలిటరీలో పనిచేశారు, ఇక్కడ పనిచేశారు, వాళ్ళే దేశభక్తులు అన్నది కుదరదు. ఈ రోజున నేను భారతీయ జనతా పార్టీలో కానీ సంఘ్లో కానీ చూసింది ఏంటంటే ఒక మామూలు ఒక కిరాణా వ్యాపారం, లేకపోతే ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీయో, ఒక బ్యాంక్ ఎంప్లాయీయో, వీరు కూడా దేశభక్తి చాటుతారు. అది చాలా ఈ భారతీయ జనతా పార్టీ కానీ సంఘ్ కానీ మన సొసైటీలో బిల్డప్ చేసిన నేషనలిజం, పేట్రియాటిజం. అది నిజంగా దీని గురించి ఈ విషయంలో భారతీయ జనతా పార్టీకి, ఆర్ఎస్ఎస్కి మనందరూ ఈ దేశం తరపున అందరూ చాలా రుణపడి ఉంటాం. గత కొంతకాలంగా కూడా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఎప్పుడు కూడా మనం చెప్పుకుంటూ ఉండేవాళ్ళం.
ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది కాదు, చెందిన దేశంగా ప్రపంచంలోనే 5వ స్థానం నుంచి ఇప్పుడు 4వ స్థానంలో కూడా మనం అభివృద్ధి చెందిన దేశాల్లో 4వ స్థానంగా ఎగబాకడం జరిగింది. ప్రపంచం అంతా అనేక కష్టాలతోటి, కరోనాలతోటి అతలాపుతలమయ్యే ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైనప్పటికీ ఈ యొక్క భారతదేశంలో దృఢమైన నాయకత్వం నరేంద్ర మోడీ రూపంలో ఉండడంతో మనం ఆర్థికంగా కూడా ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా గతంలో ఉన్న పేదరికానికంటే కూడా తగ్గి ఈరోజు భారతదేశం తలెత్తుకుని ముందుకెళ్లే విధంగా ప్రపంచంలో ఎదిగింది. దీనికి ప్రధానమైన కారణం నరేంద్ర మోడీ గారు. పూర్తి స్వతంత్రం ఏదైనా వచ్చిందంటే ఈ యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క కాలంలోనే అనే విషయాన్ని, అభివృద్ధి చెందిందంటే కూడా నరేంద్ర మోడీ వల్లనే అని మన అందరం కూడా అందరికీ తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు 75వ రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మరి ఈ రోజున దేశంలో ఇంత శాంతి భద్రతతో, ఇంత ప్రతి ఒక్క పౌరుడు కూడా యోగక్షేమాలతో ఉంటున్నారంటే అది కేవలం దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి వల్ల అయ్యింది. ఇది అందరం కూడా గర్వంగా చెప్పుకునే విషయం. మేము భారతీయ జనతా పార్టీలో ఉన్నందుకు గర్వంగా ఈరోజు ఈ జెండా ఎగరేసే ప్రోగ్రాం మేము నిర్వహించడం జరిగింది. రాష్ట్ర పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్ స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఆయన కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశానికి స్వాతంత్ర్యం సాధించడానికి త్యాగాలు చేసిన స్వాతంత్ర సమర యోధులను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలందరూ ముందుకు సాగాలని కోరారు. ఈ సందర్భంగా చందన నాగేశ్వర్ భారత రాజ్యాంగ విశిష్టత గురించి వివరిస్తూ భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుగా జరుపుకుంటారని, భారత రాజ్యాంగం ప్రకారం మన విధులను నిర్వర్తించడం మనందరి బాధ్యత అన్నారు. అలాగే 75వ గణతంత్ర దినోత్సవం వేడుకలు మనమందరం స్వేచ్ఛగా గర్వంగా చేసుకుంటున్నామంటే ఎంతోమంది మహనీయులు దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు పణంగా పెట్టి మనందరి కోసం స్వేచ్ఛ తీసుకొచ్చారన్నారు. అటువంటి మహనీయులను మనమంతరం ఒకేసారి స్మరించుకోవాలన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో రాజ్యాంగ విలువలు కాపాడేలా అర్హులందరికీ సంక్షేమ పాలన అందించేందుకు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని కోరారు. అంబేద్కర్ ఆలోచన విధానాలతో సీఎం జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమంతో పాలన సాగిస్తున్నారని, మళ్లీ ఆయన్ను ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. రూరల్ నియోజక ప్రజలందరికీ కూడా, అలాగే మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అందరికీ ముందుగా 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు, మనకి ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. మనం జనవరి 26 ఒక పండుగలా చేసుకుంటాం. ఎందుకంటే అండి, దీనికి ముఖ్యంగా 26వ తారీఖునే జనవరి చేసుకోవడానికి కారణం 1930 26వ తారీఖుని మనకి లాహూర్లో ఐక్యరాజ్య మీటింగ్ ఒకటి కాంగ్రెస్ రోజు జరుపుకుని ఆ రోజు అందరికీ ఏకగ్రీవంగా ఎన్నుకొని ఆ రోజు స్వతంత్రం రావాలని చెప్పి ఎన్నుకున్న రోజు మళ్ళీ 1947వ తారీఖున 47వ సంవత్సరంలో మనకి స్వతంత్రం వచ్చింది. సో ఆ రోజు మనం అనుకుని గుర్తుండిపోయేలాగా 26వ తారీఖుని మనకి గణతంత్ర దినోత్సవం చేసుకోవాలని అప్పుడు ఆ రోజు పెద్దలు నిర్ణయించారు. ఈరోజు మనకి మహనీయులు ఎంతోమంది చనిపోయిన వారికి నివాళులర్పిస్తూ ఎంతో ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ వారందరికీ ఈరోజు మనకి ఢిల్లీలో చాలా ఘనంగా చేస్తారు. అలాగే ప్రతి ఒక్క రాష్ట్రంలోని ముఖ్యమంత్రి గారు కూడా పాల్గొని ఈరోజు మన విజయవాడలో కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ యొక్క గణతంత్ర దినోత్సవం చేసుకుని ఎంతోమందికి గురించి గొప్పగా చెప్తారు. భారతదేశంలో అతిపెద్ద పారామిలిటరీగా పేరు ప్రఖ్యాతులు సాధించిన సిఆర్పీఎఫ్ 42వ బెటాలియన్ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సెకండ్ ఇన్ కమాండెంట్ సెంథిల్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 42వ బెటాలియన్ సిఆర్పీఎఫ్ క్వార్టర్ గార్డ్లో జాతీయ జెండాకు పువ్వులతో వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమాండెంట్లు బి రత్నమ్మ, జగదీష్ సింగ్ షెకావత్, సబార్డినేట్ అధికారులు, జవాన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతి కోసం ప్రాణత్యాగం చేసిన స్వతంత్ర సమర యోధుల అమర జవాన్లకు నివాళులర్పించారు. శాంతి భద్రతల పరిరక్షణలో మన దేశంలో మిలిటెంట్స్ నక్సలిజాన్ని మేర్కోవడంతో సిఆర్పీఎఫ్ పోషిస్తున్న పాత్రను, సాధించిన విజయాలను వివరించారు. శౌర్య చక్ర 1 ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్స్ ఫర్ గ్యాలంట్రీ, 5 పోలీస్ మెడల్స్ ఫర్ గ్యాలంట్రీ, 66 ప్రెసిడెంట్ మెడల్స్ 50, మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ 57 సాధించిందని అభినందించారు. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు సిఆర్పీఎఫ్ ఎల్లప్పుడూ తన వంతు పాత్ర పోషిస్తుందని తెలిపారు. जैसे कि आप सब जानते हैं कि देश को आज़ादी 15 अगस्त 1947 को प्राप्त हुई थी, परंतु
देश के अंग्रेजों के द्वारा बनाए गए भारत सरकार अधिनियम 1935 के तहत चलाया जा रहा था। अतः अपने देश को कानून बनाने हेतु 29 अगस्त 1947 को डॉक्टर B.R. अम्बेडकर की अध्यक्षता में एक ड्राफ्ट कमेटी बनाई गई थी और 26 नवंबर 1949 को इस ड्राफ्ट को पास करके 26 जनवरी 1950 को इसे लागू कर दिया गया। गणतंत्र की अर्थ है कि देश के सत्ता के चलाने के अधिकार देश के लोगों के द्वारा चुनी हुई सरकार के द्वारा होगा। इसे लागू करने के लिए देश की सुरक्षा बलों की महत्वपूर्ण भूमिका होती है। इसलिए जहां हमें हमारे भारतीय नागरिक होने पर गर्व है, वहीं विश्व के सबसे बड़े अर्धसैनिक बल का सदस्य होने पर भी गर्व है। స్థానిక 42వ డివిజన్ మున్సిపల్ కాలనీ రత్నంపేట ప్రియదర్శిని చెవిటి మూగ పిల్లల ఆశ్రమంలో స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ నామనవాసు ఆధ్వర్యంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వైఎస్ఆర్సీపీ సిటీ మాజీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. స్థానిక ప్రియదర్శిని చెవిటి మూగ పిల్లల ఆశ్రమంలో జెండా వందనం అనంతరం డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ మన రాజ్యాంగం గొప్పదని, మన రాజ్యాంగం వాళ్లే ప్రజలంతా సుఖశాంతులతో ఉన్నారన్నారు. ప్రియదర్శిని ఆశ్రమంలో పిల్లలను చూస్తుంటే కన్నీరు వస్తుందన్నారు. ఉదాత్తమైన సేవలకు ప్రతిరూపం ప్రియదర్శిని ఆశ్రమం అన్నారు. ఇటువంటి సేవలు అందించడం మానవత్వానికి ప్రతిరూపమని నిర్వాహకులైన స్వప్నను అభినందించారు. పిల్లలకు బిస్కెట్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు. అనంతరం పిల్లలతో గడిపి అల్పాహారం వడ్డించారు. వార్డు ఇన్ఛార్జ్ నామనవాసు, వైఎస్ఆర్సీపీ నాయకులు తగరం సురేష్, సాంబా, వంకాయల సత్యబాబు, పాలూరి శ్రీనివాస్, ప్రియదర్శిని ఆశ్రమం ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం ప్రపంచంలో కల్లా అతిపెద్ద రాజ్యాంగం. లిఖితపూర్వకంగా రాసిన రాజ్యాంగం ఏదైనా ఉందంటే ప్రపంచంలో అది భారతదేశ రాజ్యాంగమే. ఎంత గొప్పది అంటే మన పక్కనే ఉన్న పాకిస్తాన్ ఇప్పటికీ మిలిటరీ రూల్లో మగ్గుతుంది. మన రాజ్యాంగం ఎంత గొప్పది అంటే మనం అన్ని ఆటపోట్లు ఏమీ లేకుండా చక్కగా స్వయం పరిపాలన చేసుకుంటూ ఆనందంగా గడుపుతున్నాం. ఇదంతా కూడా మనకి మన పితామహుడు శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దీవెన వల్లే, ఆయన చేసిన పటిష్ట రాజ్యాంగం వల్లే, ఆయన మేధాశక్తితో రూపొందించిన ఈ రాజ్యాంగం వల్లే మనమంతా ఈరోజు కూడా సుసంపన్నంగా ఆనందంగా ఉన్నాం. దేశ ప్రజలందరూ రిపబ్లిక్ డేను జాతీయ ఉత్సవంగా జరుపుకోవడం శుభ పరిణామమని భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగానే మనకు స్వేచ్ఛా స్వాతంత్రాలు పూర్తి స్థాయిలో లభించాయని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, పిసిసి సభ్యుడు, రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాలేపల్లి మురళీధర్ అన్నారు. భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను స్థానిక కృష్ణానగర్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బాలేపల్లి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ మహాశయుడు ప్రజలందరికీ సమన్యాయం అందించాలనే ఉద్దేశంతో రాజ్యాంగం రచించారన్నారు. భిన్న మతాలు, భిన్న సంస్కృతులు ఉన్న భారతదేశంలో రాజ్యాంగం వల్లనే ప్రజలు స్వేచ్ఛాయుత జీవనం సాగిస్తున్నారన్నారు. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న నేటి పాలకుల పరిస్థితిని గమనించి ఏ రాజకీయ పార్టీ రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేస్తుందో వారికి ఓటేసి అధికారంలోకి తేవాలని పిలుపునిచ్చారు. పిసిసి కార్యదర్శి బెజవాడ రంగారావు మాట్లాడుతూ దేశానికి, ప్రజలకు కాంగ్రెస్ పార్టీతోనే సుఖశాంతులు, సమర్థవంతమైన పాలన సాధ్యమవుతుందన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు చింతాడ వెంకటేశ్వరరావు, అబ్దుల్లా షరీఫ్, ఎండి షహేన్ షా, బత్తెన చంద్రారావు, చామర్తి లీలావతి, ఇజ్జరౌతు విజయలక్ష్మి, రామానాయుడు, రామకృష్ణ, సత్యనారాయణ, రాజు, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బిల్డర్ బాబీ తదితరులు పాల్గొన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ వేడుకలు జరపడం జరిగింది. మనకి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వస్తే ఆ తరువాత మనం రాజ్యాంగ నిర్మాణం నిమిత్తం ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని, ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆ కమిటీ యొక్క అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఆయన సుదీర్ఘ కసరత్తు చేసి ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలన్నిటినీ పరిశీలించి అందులో ఉన్న మంచి గుణాలన్నీ తీసుకొని మనకి గొప్ప రాజ్యాంగం తయారు చేసి ఇవ్వటం జరిగింది. ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజే ఈ 26 జనవరి 1950. స్వతంత్రం వచ్చాక భారత రాజ్యాంగాన్ని రాసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి యానివర్సరీ రోజు
ప్రజలు ఎలాగ బతకాలి, ఎలాగ ఉండాలని ఆలోచించుకునే రోజు ఈ రోజు. మనకి స్వతంత్రం రాకముందు ఆకలి సవాలు ఉండి 30 కోట్ల జనాభా ఉండేవారు. ఇప్పుడు 140 కోట్లు మనమే ఫారెన్ ఎక్స్పోర్ట్ చేసే కెపాసిటీలోకి వెళ్ళాం. మన కరోనా వస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ మెడిసిన్ అంతా కూడా సప్లై చేయడం కూడా జరిగింది, కరోనా మెడిసిన్. అలాగే మన దేశానికి ప్రజలకి కాంగ్రెస్ పార్టీ అనుబంధం. అంటే కాంగ్రెస్ పార్టీ అన్నది ప్రజలు అందరూ తిన్నాం. ఎక్కడైతే ఏ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ సుఖశాంతులతో ఉంటుంది, వచ్చే ఎన్నికల్లో కూడా నేషనల్ పార్టీకి గుర్తించి ప్రజలందరూ కూడా దేశం కోసం ప్రాణాల దారి కోసం అందరూ కూడా జోహార్ చెప్తారు. శ్రీ గౌతమి జీవకారుణ్య సంఘంలో దేశ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. చైర్మన్ బర్రె కొండబాబు, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ పివి పల్లంరాజు, డైరెక్టర్లు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తొలుత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవకారుణ్య సంఘం దాత కారుణ్యానంద స్వామీజీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. చైర్మన్ బర్రె కొండబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర సముపార్జనకు మితవాదులు, అతివాదులు పోరాటం చేశారని, ఎంతో మంది మహానుభావుల త్యాగాల ఫలితమే స్వాతంత్రం లభించిందన్నారు. మన దేశాన్ని రాజ్యాంగబద్ధంగా పరిపాలించేందుకు రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను నియమించారని పేర్కొన్నారు. పల్లంరాజు మాట్లాడుతూ బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొంది దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ రచించిన రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చిందన్నారు. డైరెక్టర్లు పైడా ఉషా, చొల్లంగి ఏడుకొండలు, తమ్మినేడి రాధిక, అడపార్ రఘునందన్, డాక్టర్ ఎన్ అశోక్, రామ్మోహన్ రావు, విజయ్ కుమార్, శివ తదితరులు పాల్గొన్నారు. 74 సంవత్సరాలు పూర్తి చేసుకొని 75వ సంవత్సరంలో ఇప్పుడు అడుగుపెట్టాం. మరి స్వాతంత్రం వచ్చింది అంటే స్వాతంత్రం పరాయి దేశం నుంచి మన దేశానికి స్వాతంత్రం రావడం కోసం ఆ రోజుల్లో మితవాదులు, అతివాదులు కూడా చాలా పెద్ద పోరాటాలు చేశారు. మితవాదులు అంటే తుపాకీ ద్వారాగా మన దేశాన్ని రక్షించుకోవాలని కొంతమంది అయితే, శాంతియుతంగా పోరాటం చేయాలని చెప్పేసి కొంతమంది ఆ రోజుల్లో స్వాతంత్ర పోరాటం చేసి మన దేశాన్ని మరి మన స్వాతంత్రంగా మనం పరిపాలించుకోవాలనేటటువంటి ఆలోచనతో ఆ రోజు మరి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటూ ఉంటాం. అంచేత మన భారతదేశంలో మరి ఈ రోజున మనం స్వేచ్ఛగా అన్ని హక్కులు హరిస్తున్నామంటే పార్లమెంట్లో ఏం చేయాలి, నిబంధనలు ఎలాగా నిర్ణయించాలి, అసెంబ్లీలో ఎలా నిర్ణయించాలి, స్థానిక సంస్థలకు ఎలా నిర్ణయించాలి అనేటటువంటిది ఈ రాజ్యాంగంలో పొందుపరిచింది. ఎంతో గొప్ప రాజ్యాంగాన్ని రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా ఇప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మనం 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ గణతంత్ర దినోత్సవం విశేషం ఏంటంటే మన భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చి ఈరోజు 5 సంవత్సరాలు అవుతుంది. మన భారత రాజ్యాంగం అసలు దీనిని బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షతన బిఆర్ అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉండి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు దీనిని ఎన్నో దేశాల నుంచి అనేక అంశాలు తీసుకుని అందులో క్రోడీకరించి ఒక విశిష్టమైన రాజ్యాంగాన్ని, ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని మనం తయారు చేసుకోవడం జరిగింది. ఆ రాజ్యాంగం యొక్క విలువలైనటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వీటన్నింటినీ మనం ఈ రోజుకి పాటిస్తూ మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. ఈ ఆశ్రమానికి ఏదైతే ఈ ఆశ్రమం పెట్టాలన్న ఆలోచించిన కారుణ్యానంద స్వామీజీ గారు ఆలోచనకి వృద్ధులు, అలాగే ఆ రోజుల్లో కుష్ఠవ్యాధులు వ్యాధిగ్రస్తులు, అలాగే అనాథ పిల్లల్ని ఆశ్రమంలో చేర్చి వాళ్ళని అందరినీ కూడా బాగా చూడాలని చెప్పేసి చెప్పినటువంటి కారుణ్యానంద స్వామీజీ గారికి, అదేవిధంగా మరి ఈ యొక్క వృద్ధులకి అందరికీ కూడా నా హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాజమహేంద్రవరంలో మాజీ పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ను పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మర్యాదపూర్వకంగా కలిశారు. కాకినాడ నుంచి ఏలూరు వెళుతూ రాజమండ్రిలో ఉండవల్లి నివాసానికి చేరుకుని కాసేపు ప్రత్యేకంగా షర్మిల భేటీ అయ్యారు.
ఉండవల్లిని షర్మిల కలిసిన సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పల్లంరాజు, జేడీసీల మాజీ పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు తదితరులు ఉన్నారు. భేటీ అనంతరం ఉండవల్లి స్పందిస్తూ ఇది వ్యక్తిగత కలయిక తప్ప రాజకీయంగా ఎలాంటి ప్రాధాన్యత లేని తాను రాజకీయాల నుంచి రిటైర్డ్ అయ్యానని, వైఎస్ కుమార్తెగా తనను పలకరించడానికి షర్మిల వచ్చారని అరుణ్ కుమార్ చెప్పారు. అయితే కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన వైఎస్ షర్మిలతో ఏపీలో కాంగ్రెస్కు బలం పెరుగుతోందని ఉండవల్లి అన్నారు. తాను తిరిగి రాజకీయాల్లోకి రావడం లేదన్నారు. తనకు వైఎస్తో ఉన్న అనుబంధంతోనే షర్మిల వచ్చారని, ఆమెతో పాటు వచ్చిన కాంగ్రెస్ పెద్దలందరూ తనకు మిత్రులేనని ఎప్పుడూ కలుస్తూనే ఉంటామన్నారు. షర్మిల మాట్లాడుతూ తాను ఉండవల్లితో భేటీ సాధారణంగా కలవడానికి వచ్చానని చెప్పారు. చిన్నప్పటి నుంచి కాంగ్రెస్లో ఉన్నాను. ఎప్పుడైనా వీళ్ళతోటే టచ్. రఘువీరారెడ్డి గారి ఇంటికి వెళ్ళి 4 రోజులు ఉండి వచ్చాం. సేలం ఫోన్ చేస్తుంటాడు, ఈ టేపు ఈ జిల్లాలో ఏమొచ్చాను. సరే, పల్లవరాజు గారు మన జిల్లా ఆయన. అందరూ రెగ్యులర్గా టచ్లో ఉన్నాడు తప్ప కొత్తగా ఒక షర్మిల మాత్రం ఓకే. ఆవిడ మామూలుగా రాజశేఖర బతుకున్నప్పుడు కూడా ఆడపిల్ల కదా, అంత ఎక్కువగా నాకు జగన్తో ఉన్నంత చనువు లేదు. జగన్ అయితే 2-3 సార్లు కలవటం, కూర్చొని మాట్లాడుకోవడం తెలియదు. ఈవిడ మొన్న తండ్రిది ఏదో ఫంక్షన్ పెట్టినప్పుడు ఆ ఫంక్షన్కి వెళ్ళాను. అప్పుడు కొంచెంసేపు మాట్లాడుకున్నాం. వాళ్ళ ఇంటికి వచ్చింది. ఇంటికి రావడం కూడా పూర్తిగా ఫ్యామిలీ దీనికన్నా. మొన్న వాళ్ళ ఆయన వచ్చి పెళ్ళికి పిలిచాడు. ఇదంతా పెద్ద రాజకీయ ప్రాధాన్యత ఉన్నటువంటి మీటింగ్ కాదు. డెఫినెట్గా కాంగ్రెస్కి ఉన్న డెలివరీ సిస్టము, ఒక సిస్టమైజ్డ్ రూలింగ్ చేయగలిగినటువంటి సమర్థత ఉన్న పార్టీ కాంగ్రెస్. మన స్టేట్లో కాంగ్రెస్ బలపడడం అనేది ఎందుకు అవసరం అంటే, మన స్టేట్కి యాక్ట్ ఏదైతే చేశారో ఆ యాక్ట్లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ పెట్టారు, పోలవరం పెట్టారు. వాళ్ళు ఏమనుకున్నారంటే బహుశా ఈ 2 అయితే మా మీద వచ్చినటువంటి కోపం అంతా పోతుంది అనుకుని ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కానీ, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కానీ ఆ రెండింటి సాధనలో వెనకబడిపోయి ఉన్నారు. కానీ దాని మీద ఏం పట్టుపట్టలేకపోయారు. ఫర్ వేరియస్ నిన్నేమో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో కాంక్లేవ్లో చెప్తున్నాడు, నేను ఏం చేసినా బీజేపీ గవర్నమెంట్కి దగ్గరగా ఉన్నది కూడా ఓన్లీ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ అని ఆయన చెప్తున్నాడు. ఇంతకన్నా ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ ఏముంటుంది? పోలవరం కన్నా, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కన్నా పోనీ ఏమన్నా దెబ్బలాడి సాధించాలంటే యాక్ట్లో ఉన్నాయి. మనం ఎందుకు చేస్తాం ఆందోళనలో? యాక్ట్ చేయమని, ఈ చట్టం చేయండి అని ఆందోళన చూసాం. కానీ ఈ చట్టాన్ని అమలుపరచండి అన్న ఆందోళన భారతదేశంలో ఎక్కడ జరిగి ఉండదు. ఇక్కడ ఏం లేదు. మళ్ళీ అపోజిషన్లో ఎవరుంటే వాళ్ళకి అదొక వెపన్ అనమాట. అది సాధించండి, అది సాధించండి. చాలా రోజుల తర్వాత రాజమండ్రికి రావడం జరిగింది. కాబట్టి చాలా దగ్గర వాళ్ళని ఎక్కడ వీలైతే అక్కడ కలవడం ఇష్టమైన పని. అలాగే ఉండవల్లి అరుణ్ కుమార్ అంకుల్ దగ్గరికి రావడం జరిగింది. ఆయన ఫ్యామిలీని కలవడం జరిగింది. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. దేర్ ఫ్యామిలీ అండ్ దేర్ ఇస్ నథింగ్ పొలిటికల్ అబౌట్. రాజమహేంద్రవరం మానవతా సంస్థ, టీ నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో భారతదేశ గణతంత్ర దినోత్సవం వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. సత్యవరపు గోపాలకృష్ణ గారు జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఇన్నిసుపేట కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కోళ్ల అచ్యుతరామారావు, గంగరాజు డైరీ అధినేత నిమ్మలపూడి గోవింద్, నులి శివభారత మాత విగ్రహం నాకు పూలమాల అలంకరణగా భావించారు. మానవతా ప్రెసిడెంట్ బోరగడ్డ మురళి మాట్లాడుతూ జాతీయ సమగ్రత ఆవశ్యకత గురించి తెలియజేశారు. అనంతరం మానవతా సెక్రటరీ గాంధీ మాస్టర్ రిపబ్లిక్ డే, రాజ్యాంగం అమలు గురించి వివరించారు. చంద్రగుప్త వాసవి క్లబ్ వారు మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో అందరూ భాగస్వామ్యులు కావాలని ఆకాంక్షించారు. సభ్యులు బాలకృష్ణ ప్రసాద్ రెడ్డి, పిల్ల అప్పారావు, ధర్మారెడ్డి, బీటీ రామారావు, డాక్టర్ కె శ్రీనివాస్, కొయ్యలముడి రాజ్యలక్ష్మి, విఠలరావు, ప్రింటోనికా స్టాఫ్ పాల్గొన్నారు. ఇక్కడ ఈ భారతమాత విగ్రహం ఆవిష్కరణ జరిగింది. అప్పటి నుంచి కూడా ఆగస్టు 15, జనవరి 26 ఈ 2 సందర్భాల్లో కూడా ఈ జెండా ఆవిష్కరణ మనం జరుపుకుంటున్నాం. ఆ పండుగకి మనం పండుగగానే ట్రీట్ చేయాలి. ఎందుకంటే ఈ పండుగ పెద్ద పండుగ. యాక్చువల్గా ప్రతి భారతీయుడికి కూడా ఆగస్టు 15, జనవరి 26 అనేవి చాలా ముఖ్యమైనటువంటి పర్వదినాలు భారతీయుడికి. ఆ విధంగానే మనం దానిలో భాగంగా ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేయడానికి ఎందరో చాలామంది దాతలు సహకరించి కోఆపరేట్ చేసి ఇక్కడ భారతమాత విగ్రహం మంచి సెంటర్లో పెట్టడం జరిగింది. ఇదే కాకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మన ఆంధ్రుడికి పద్మవిభూషణ్ ఇచ్చి సత్కరించింది. చిరంజీవి గారికి, నిజంగా ఇద్దరికి, గారికి నిజంగా మనం చాలా గర్వించాలి. ఆ అవార్డు వారికి కేంద్ర ప్రభుత్వం వారికి కూడా
కేంద్ర ప్రభుత్వాన్ని అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే అవార్డు పొందిన మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి అలాగే చిరంజీవి గారికి కూడా మన అందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాం. భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీజీ విగ్రహానికి రూడా చైర్మన్ మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశ్రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రౌతు సూర్యప్రకాశ్రావు, రూడా వైస్ చైర్మన్ బాలస్వామి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ శైలజ వల్లి, పిఓ శ్రీనివాస్, ఈ నాగేశ్వరి సిబ్బంది పాల్గొని అందరూ జెండా వందనం చేశారు. అనంతరం ఉత్తమ సేవా పురస్కారం సర్టిఫికేట్లను అధికారులకు అందజేసి అభినందించారు. స్థానిక నామవరం భారతీయ విద్యా భవన్స్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా భవన్స్ ప్రాంతీయ విద్యాధికారి జేఎస్ఎన్ మూర్తి గణతంత్ర దినోత్సవం గురించి తమ అమూల్యమైన సందేశాన్ని అందించారు. అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీరేంద్రనాథ్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ భాగంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా జరిగిన వివిధ పోటీలలో విజేతలకు ముఖ్య అతిథి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించి కలెక్టర్ మాధవిలత. సమాజ స్థాపనే అంబేద్కర్ లక్ష్యం. రాజమహేంద్రవరం ఎంపీ మార్కాని భరత్రాజ్. ఐసీడీఎస్ ఉద్యోగులకు నెల జీతం అదనంగా ఇవ్వాలి. ప్రభుత్వానికి రాష్ట్ర అధ్యక్షులు శ్రీకాంత్ రాజు విజ్ఞప్తి. బీజేపీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు. పతాకాన్ని ఆవిష్కరించిన లెఫ్టినెంట్ జాస్తిమూర్తి. అంబేద్కర్ స్ఫూర్తితో రాజ్యాంగ విలువలు కాపాడాలి. చందన కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఈ సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.